టుడేస్ అవర్ టాపిక్ ఈస్ XPath. ఈరోజు మనం XPath కోసం మాట్లాడుకోబోతున్నాం. సో వాట్ ఈస్ అవర్ ఎస్టర్డేస్ టాపిక్? ఎస్టర్డే మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఎలిమెంట్ లొకేటర్స్ అని చెప్పి ఒక చిన్న హెడింగ్ ఎస్టర్డే మనం తీసుకోవడం జరిగింది. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్ లొకేటర్స్ వి డిస్కస్డ్ ఎస్టర్డేస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నటువంటి ఎలిమెంట్ లొకేటర్స్ అంటాము. మీరు ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి అనుకున్నట్టయితే ఐడి, ఆ ఎలిమెంట్ తలక ఐడిని బేస్ చేసుకొని వర్క్ చేయొచ్చు, లేదా నేమ్, ఐడి లేకపోతే నేమ్తో వర్క్ చేయొచ్చు. నేమ్ ఐడి రెండు లేకపోతే యూ కెన్ గో విత్ ఎక్స్పాత్తో వర్క్ చేయొచ్చు. ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ లింక్ అంటే ఇట్స్ బిగినింగ్ విత్ యాంకర్ ట్యాగ్, ఏతో బిగిన్ అయి ఉంటే, యాంకర్ ట్యాగ్తో బిగిన్ అయి ఉంటే అప్పుడు మనం దేంతో వర్క్ చేయొచ్చామో వీ కెన్ వర్క్ విత్ లింక్ టెక్స్ట్తో మనం వర్క్ చేయొచ్చు. అండ్ సిఎస్ఎస్ అనే ఒక ఉంటుందమ్మా. సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం లిటిల్ బిట్. ఎస్టర్డే మనం ఒక చిన్న ప్రాక్టీస్ కూడా చేసాం. ఎస్టర్డే మనం ఏం ప్రాక్టీస్ చేసాం చూడండి, మనం సిలీనియం ఐడి పైన ఒక చిన్న ప్రాక్టీస్ చేసాం ఎస్టర్డే. అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా, సిలీనియం ఐడి అనేది రియల్ టైం కోసం అయితే కాదమ్మా. సిలీనియం ఐడి ఎస్టర్డే మనం ఏదైతే మాట్లాడుకున్నామో సో దట్ ఈస్ నాట్ ఫర్ యువర్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. మరి ఎందుకంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్కి యూజ్ కాదంటున్నారు కదా, మరి ఐడి మాకు ఎందుకు చెప్తున్నారు అంటే, సో ఐడిలో మనం ఈ ఎలిమెంట్ లొకేటర్స్ని ఈజీగా ప్రాక్టీస్ చేయగలుగుతాం. సో దట్ విల్ హెల్ప్ఫుల్ టు యువర్ వెబ్ డ్రైవర్. అది మీకు వెబ్ డ్రైవర్కి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో. అది మనకు వెబ్ డ్రైవర్లో ఎక్కడ హెల్ప్ అవుతుంది అది కూడా ఈరోజు నేను చూపిస్తాను. అవన్నీ చూపించిన తర్వాత మనం XPathలోకి వెళ్దాం. ఓకే, సో ఎస్టర్డే మనం ఏం చేస్తామో ఒక 2 minutesలో చేద్దాము. ఎస్టర్డే మనం సెలీనియం ఐడిలో ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఓన్గా ఎలా రాయాలి అనేది చూసాము. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, ద ఫస్ట్ స్టెప్ ఈస్ యూనిట్ టు కాపీ ద యూఆర్ఎల్. మన ప్రాజెక్ట్ యూఆర్ఎల్ని కాపీ చేసుకోవాలి, వాట్ ఎవర్ దట్ మే బి. సో ఇక్కడ మన ఆరెంజ్ హెచ్ఆర్ఎం అనేది మన ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అమ్మా. సో సెలీనియం ఐడిలోకి వెళ్తున్నా. ఇన్ సెలీనియం ఐడి ఇఫ్ యూ వాంట్ టు టైప్ యువర్ ప్రోగ్రామ్, మీరు ఓన్గా ప్రోగ్రామ్ని టైప్ చేయాలి అనుకున్నట్టయితే గో విత్ థర్డ్ ఆప్షన్, క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. యూ కెన్ గివ్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్, మీరు ఏదైనా ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వచ్చమ్మా. మన ప్రాజెక్ట్ హెచ్ఆర్ఎం. ఓకే, సో టాప్లో యూ నీడ్ టు పేస్ట్ యువర్ యూఆర్ఎల్. టాప్లో మన యూఆర్ఎల్ పేస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మన ప్రోగ్రాంలో ఫస్ట్ కమాండ్ ఏంటమ్మా, ఓపెన్ కమాండ్. అండ్ టార్గెట్లో యూ నీడ్ టు పేస్ట్ యువర్ యూఆర్ఎల్, మన యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ ఓపెనింగ్ అవర్ హెచ్ఆర్ఎం సైట్ మనం చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటమ్మా, వీ నీడ్ టు ఎంటర్ ద యూజర్ నేమ్ అండ్ వీ నీడ్ టు ఎంటర్ ద పాస్వర్డ్. మన యూజర్ నేమ్ ఎంటర్ చేయడానికి మన దగ్గర ఉన్న కమాండ్ ఏంటమ్మా, సెలీనియం ఐడిలో టైప్ కమాండ్. టార్గెట్ ఎక్కడ టైప్ చేయాలని అడుగుతుందమ్మా, వేర్ వీ నీడ్ టు టైప్, ఎక్కడ టైప్ చేయాలమ్మా, యూజర్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్. సో యూ హ్యావ్ టు వెరిఫై ద నేమ్ ఆఫ్ ద టెక్స్ట్ బాక్స్ ఆర్ ఐడి ఆఫ్ ద టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్ తర్వాత నేమ్ లేదా ఐడి మనం చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తామా, రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్తున్నాం. సో ఇన్స్పెక్ట్లో యూ కెన్ సీ ద ప్రాపర్టీస్. ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఐడి అనే ప్రాపర్టీ ఉందేమో వెతుకుతారు. నో, దెర్ ఈజ్ నో ఐడి. ఐడి లేకపోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో, కాపీ ద నేమ్. ఈ నేమ్ ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. సో కాపీ చేసి ఇక్కడ టార్గెట్లో మనం ఏం చేసామా, ఎస్టర్డే నేమ్ ఈక్వల్ టు అని చెప్పి యూ కెన్ పేస్ట్ యువర్ నేమ్. అండ్ ఇక్కడ ఏంటమ్మా, వాల్యూ మీన్స్ ఇన్పుట్ వాల్యూ. వాట్ ఈస్ ద ఇన్పుట్? మన ప్రాజెక్ట్లో యూజర్ నేమ్ ఏంటమ్మా, ఇన్ అవర్ ప్రాజెక్ట్ ద యూజర్ నేమ్ ఈస్ అడ్మిన్. వాడు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసాడు చూడమ్మా, యూజర్ నేమ్ ఈజ్ అడ్మిన్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఇన్ ద సేమ్ వే ఐ వాంట్ టు ఎంటర్ ద పాస్వర్డ్ కోసం మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం కదా, అందుకు కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నెక్స్ట్ టార్గెట్, అగైన్ టైప్ కమాండ్. టార్గెట్ ఎక్కడమ్మా టైప్ చేయాలి, we need to type it in the password. సెకండ్ టెక్స్ట్ బాక్స్ పైన రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లో ఐడి ఉందా అంటే దెర్ ఈజ్ నో ఐడి. సో ఐడి లేకపోతే మన దగ్గర ఉన్న ఆల్టర్నేట్ ఏంటమ్మా, నేమ్. కాపీ ద నేమ్. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా నేమ్ని పేస్ట్ చేసేసిన వర్క్ అవుతుందమ్మా. బట్ గుడ్ హ్యాబిట్ ఏంటంటే ఇలా ప్రాపర్టీ నేమ్ అంటే నేమ్ ఈక్వల్ టు అని రాసి పేస్ట్ చేసుకోవడం మంచి అలవాటు. సో వాట్ ఈస్ ద ఇన్పుట్ ఏంటమ్మా, అకార్డింగ్ టు యువర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్లో వాడు ఏం చెప్తున్నాడు, ద పాస్వర్డ్ ఈస్ admin123, కంప్లీట్గా లోవర్ కేస్లో ఉండాలి. ఓకే, సో హియర్ ఐమ్ రైటింగ్ admin123. సో ఇది ఇన్పుట్ వాల్యూ అమ్మా. వాల్యూ మీన్స్ ద ఇన్పుట్ వాల్యూ. ఆఫ్టర్ ఎంటర్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్, నెక్స్ట్ మనం లాగిన్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో ద కమాండ్ ఈస్ క్లిక్ కమాండ్. సో వేర్ యూ నీడ్ టు క్లిక్, ఎక్కడమ్మా క్లిక్ చేయాలి, ఆఫ్టర్ ఎంటర్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. యూ నీడ్ టు వెరిఫై ద ప్రాపర్టీస్ ఆఫ్ ద లాగిన్. లాగిన్ ప్రాపర్టీస్ ఎలా వెరిఫై చేస్తామా, లాగిన్ బటన్ పైన రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి.
సో హియర్ యూ కెన్ సీ ద ప్రాపర్టీస్. ఇక్కడ మనకి ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. ఈ ప్రాపర్టీస్లో ఎక్కడైనా నేమ్ కానీ ఐడి కానీ ఉందేమో వెతకండి అమ్మా. దెర్ ఈజ్ నో నేమ్, దెర్ ఈజ్ నో ఐడి. ఎక్కడ కూడా నేమ్ ఐడి అనేది లేదు. సో యూ నీడ్ టు కాపీ ద ఎక్స్పాత్. సో సింపుల్ యూ నీడ్ టు రైట్ క్లిక్ ఆన్ దిస్ డార్క్ లైన్. ఈ సెలెక్టెడ్ లైన్ పైన ఎక్కడైనా రైట్ క్లిక్ చేయండి, మీ ఇష్టం. సో రైట్ క్లిక్లో కాపీలో ఎక్కడికి వెళ్తారమ్మా? కాపీ ఎక్స్పాత్. కాపీ ఎక్స్పాత్. సో ఎక్స్పాత్ని కాపీ చేసాం. డైరెక్ట్లీ యూ కెన్ పేస్ట్ ద ఎక్స్పాత్ ఇన్ ద టార్గెట్లో ఎక్స్పాత్ని పేస్ట్ చేస్తున్నాం. దీనికి ఏమైనా ఇన్పుట్ వాల్యూ ఉంటుందమ్మా? నో. క్లిక్కి ఎలాంటి ఇన్పుట్ ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ క్లిక్ ఓన్లీ. యూ కాంట్ గివ్ ఎనీ ఇన్పుట్. సో ఆఫ్టర్ ఎంటర్ ద యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఆఫ్టర్ క్లికింగ్ ద లాగిన్ బటన్, సో నౌ వీ నీడ్ టు రైట్ ఎ కోడ్ ఫర్ లాగౌట్. ఇప్పుడు మనం లాగౌట్కి కోడ్ రాయాలి. సో లాగౌట్కి కోడ్ రాయాలి అంటే యూ నీడ్ టు లాగిన్ ఫస్ట్. మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాలి. ఎంటర్ ద యూజర్ నేమ్, ఎంటర్ ద పాస్వర్డ్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లోపలికి లాగిన్ అవుతున్నాం. లాగౌట్కి ఎన్ని క్లిక్స్ అమ్మా? యాజ్ పర్ ద ఎస్టర్డేస్ క్లాస్, నిన్నటి క్లాస్లో మనం లాగౌట్కి ఎన్ని క్లిక్స్ అని చెప్పుకున్నాం చూడడం. ఇక్కడ ఇది లాగిన్ అయ్యేటప్పుడు మిమ్మల్ని పాస్వర్డ్ సేవ్ చేయాలని అడుగుతుంది. నెవర్ అని క్లిక్ చేయండి, డోంట్ సేవ్ ఇట్. ఓకే. సో లాగౌట్ చేయడానికి ప్రాసెస్ ఏంటమ్మా? ఈ డౌన్ యారో ఉంది కదా, యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ డౌన్ యారో. డ్రాప్ డౌన్ ఉంది కదమ్మా, డౌన్ యారో, దానిపైన ఒక క్లిక్ చేయాలి. ఇంకో క్లిక్ ఎక్కడమ్మా? లాగౌట్ పైన ఒక క్లిక్. ఓకే. సో ఇక్కడ చూడండి, మన ఆఫ్టర్ దిస్ క్లిక్ కమాండ్ టార్గెట్ ఎక్కడ క్లిక్ చేయాలని అడుగుతుందమ్మా. ఏంటమ్మా టార్గెట్? వేర్ యూ నీడ్ టు క్లిక్. ఈ డౌన్ యారో పైన క్లిక్ చేయాలి. డౌన్ యారో పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ కూడా మీకు ఎలాంటి నేమ్ ఐడి ఏమి ఉండదమ్మా. ఈ డార్క్ లైన్లో యూ కాంట్ సీ ఎనీ నేమ్ అండ్ ఐడి. నేమ్ ఐడి లేకపోతే మనం ఏం చేస్తున్నాము? రైట్ క్లిక్, కాపీలో కాపీ ఎక్స్పాత్ని కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటున్నాం టార్గెట్లో. ఓకే, ఫైన్. సో ఫైనల్లీ అగైన్ గో విత్ ఎ క్లిక్ కమాండ్. ఇంకా లాస్ట్లో మనం ఎక్కడ క్లిక్ చేయాలమ్మా? వీ నీడ్ టు క్లిక్ ఆన్ లాగౌట్ పైన క్లిక్ చేయాలి. సో ఈ లాగౌట్ తాలూకా ప్రాపర్టీస్ మనకి తెలియాలి. ఎలా తెలుస్తుందమ్మా? లాగౌట్ పైన రైట్ క్లిక్ చేస్తున్నాం. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఈ ఇన్స్పెక్ట్లో కెన్ యూ సీ ఎనీ ఐడి? మా ఐడి ఉంటే ఐడి వాడచ్చమ్మా. ఐడి లేకపోతే నేమ్ అనేది ఏమైనా కనిపిస్తాయి, నేమ్ ఈక్వల్ టు అని కనిపిస్తే మీరు నేమ్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ ఐడి నేమ్ రెండు లేకపోతే ఇక్కడ మనం ఎక్స్పాత్ రైట్ క్లిక్ చేసి కాపీలోకి వెళ్ళి యూ కెన్ గో విత్ కాపీ ఎక్స్పాత్. ఆల్రెడీ ఎస్టర్డే మనం కాపీ ఎక్స్పాత్ కూడా చూసాము. ఆల్టర్నేట్ ఒకటి చెప్పానమ్మా. ఏంటమ్మా ఆల్టర్నేట్? ద లైన్ ఈజ్ బిగినింగ్ విత్ ఏ. ఈ లైన్ అనేది మనకి ఏ అనే యాంకర్ ట్యాగ్తో బిగిన్ అయి ఉంది. దీన్ని యాంకర్ ట్యాగ్ అంటాము. అంటే ఇట్ ఈస్ అ లింక్. దీని ఇండికేషన్ ఏంటమ్మా? ఇది ఒక లింక్ అని అర్థం. సో లింక్స్తో పనిచేసేటప్పుడు మనకు ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్, ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఏంటి అంటే మీరు లింక్ టెక్స్ట్ని కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. బట్ వేర్ ఈస్ ద లింక్ టెక్స్ట్ అంటే లింక్ టెక్స్ట్ని బేస్ చేసుకొని యూ కెన్ ఐడెంటిఫై దిస్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. బట్ వేర్ ఈస్ ద లింక్ టెక్స్ట్? లింక్ టెక్స్ట్ అంటే ఎక్కడ ఉంటుందమ్మా? బిఫోర్ క్లోజింగ్ ద యాంకర్ ట్యాగ్ క్లోజింగ్ చూడండి, లాస్ట్లో ఉంది చూడమ్మా, దీన్ని యాంకర్ ట్యాగ్ క్లోజింగ్ అంటాం. సో బిఫోర్ క్లోజింగ్ యాంకర్ ట్యాగ్ వాట్ ఎవర్ ద టెక్స్ట్ యూ హ్యావ్, దిస్ టెక్స్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లింక్ టెక్స్ట్. కాపీ ద లింక్ టెక్స్ట్. సో మీరు కావాల్సిన ఎక్స్పాత్ అయినా కాపీ పేస్ట్ చేసుకోవచ్చమ్మా, లేదా ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఇది లింక్ టెక్స్ట్ అనేది. సో మీరు పేస్ట్ చేసేటప్పుడు టార్గెట్లో కంపల్సరీ మీరు ఏం టైప్ చేయాలమ్మా? లింక్ ఈక్వల్ టు అని చెప్పి మీ లింక్ టెక్స్ట్ని పేస్ట్ చేస్తారు. లింక్ ఈక్వల్ టు అని చెప్పి లింక్ టెక్స్ట్ని పేస్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే యూ నీడ్ టు లాగౌట్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్. ఎందుకమ్మా లాగిన్ అవ్వాలి అంటే కంపల్సరీ మనం లాగౌట్ అవ్వాలి. లాగౌట్ అయితేనే మీరు ప్రాజెక్ట్లో లాగిన్ అవ్వగలుగుతారు. సో నా బిఫోర్ ఎగ్జిక్యూషన్, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందర ఎగ్జిక్యూషన్ స్పీడ్ చూడమ్మా. ఇక్కడ మీరు ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఉంటుంది, యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ మీడియం స్పీడ్. రన్ ద ప్రోగ్రామ్ని రన్ చేస్తాం. సో మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో అది పక్కన ఎగ్జిక్యూట్ అవుతుంది, మీరు చూడొచ్చమ్మా. యూజర్ నేమ్ తీసుకుంటుంది, పాస్వర్డ్ తీసుకుంటుంది, లోపలికి లాగిన్ అవుతుంది, లాగౌట్ అవుతుంది. ఓకే, రైట్. సో ప్రోగ్రామ్ అంతా బాగానే ఉందమ్మా. బట్ ఇది మనకి అసలు సెలీనియం ఐడిలో ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నాం కదమ్మా. ఎలా హెల్ప్ అవుతుంది? సో నేను మీకు సెలీనియం ఐడి అనేది మండే నుంచి చెప్తానమ్మా, డోంట్ వరీ. సెలీనియం ఐడిని సెలీనియం వెబ్ డ్రైవర్లో ఎలా హెల్ప్ అవుతుంది,
సో వెబ్ డ్రైవర్ నేను మీకు ఎలా కాన్ఫిగర్ చేయాలి, వెబ్ డ్రైవర్లో ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి, సో మనం మండే నుంచి మాట్లాడుకుందాం వెబ్ డ్రైవర్లో. సో జస్ట్ ఒక చిన్న ఐడియా చెప్తున్నా అంతా ఈరోజు చూడండి. మనం సిలీనియం ఐడిలో ఎస్టర్డే మనం గెట్ మెథడ్ చూడమా ఓపెన్ అనే ఒక కమాండ్ చూసాం కదా ఎస్టర్డే. ఓపెన్ కమాండ్ తలగా పర్పస్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఓపెన్ కమాండ్? ఓపెన్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ ఏ పర్టికులర్ వెబ్ అప్లికేషన్. ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ని ఓపెన్ చేయడానికి మనం ఎస్టర్డే ఏం చూసామా? ఓపెన్ కమాండ్ చూసాం. అదే మనం సిలీనియం వెబ్ డ్రైవర్లో ఓపెన్ కమాండ్కి బదులుగా మీకు ఒక మెథడ్ ఉంటుందమ్మా, గెట్ మెథడ్. సో గెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ యువర్ వెబ్ అప్లికేషన్. సో గెట్ మెథడ్ లోపల మనం ఏమి ఇస్తామా? మన ప్రాజెక్ట్కి సంబంధించిన యూఆర్ఎల్ని కాపీ పేస్ట్ చేస్తాం. మరి ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదమ్మా, పేజ్ లోడింగ్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామా? thread.sleep. It is a Java method. It is used to wait for the specified time. ఇక్కడ 5000 milliseconds వెయిట్ చేయమని చెప్తున్నాము. సో దీనికి ఆల్టర్నేట్ కూడా ఉంటుంది మనకి ఫ్యూచర్లో. ఇంప్లిసిట్ వెయిట్ అనే ఒక కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకున్నాము. ఇంప్లిసిట్ వెయిట్ అంటే ఆ నెక్స్ట్ పేజ్ లోడ్ అయ్యేంత వరకు, నెక్స్ట్ ఎలిమెంట్ అవైలబుల్గా ఉండేంత వరకు వెయిట్ చేయడాన్ని ఏమంటామా? ఇంప్లిసిట్ వెయిట్ అంటాం. అది కూడా చెప్తాను. బట్ టెంపరీగా మనం ఏం వాడుతూ ఉంటామా? thread.sleep అని చెప్పి కొంచెం టైం 5000 milliseconds వెయిట్ చేయమని చెప్తున్నాను. సో నెక్స్ట్ ఐ వాంట్ టు ఎంటర్ ద యూజర్ నేమ్, ఐ వాంట్ టు ఎంటర్ ద పాస్వర్డ్. మా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి మనం ఎస్టర్డే ఒక కమాండ్ చెప్పుకున్నాము. ఏంటమ్మా కమాండ్? టైప్ కమాండ్. సిలీనియం ఐడిలో టైప్ అనే కమాండ్ యూజ్ చేసాం. మరి సిలీనియం వెబ్ డ్రైవర్లో టైప్ కమాండ్కి బదులుగా సెండ్ కీస్ అనేది ఉంటుందండి. వీ హ్యావ్ ఏ సెండ్ కీస్ అనే మెథడ్ ఉంటుంది. సెండ్ కీస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఎంటర్ ద ఇన్పుట్ ఎంటర్ చేయడం కోసం. ఓకే అండి, ఇన్పుట్ యూజర్ నేమ్ అడ్మిన్ ఇస్తున్నారు, పాస్వర్డ్ అడ్మిన్ 123 ఇస్తున్నారు. ఓకే, బట్ ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడం ఎలా అంటే యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ని కానీ, లేదా పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ని కానీ, లేదా లాగిన్ బటన్ని కానీ ఎలా ఐడెంటిఫై చేస్తాం వెబ్ డ్రైవర్లో? సో దానికోసం వెబ్ డ్రైవర్లో మన దగ్గర ఒక మెథడ్ ఉంటుందమ్మా, ఫైండ్ ఎలిమెంట్. ద మెథడ్ ఈస్ ఫైండ్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దేన్ని బేస్ చేసుకొని మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారమ్మా? బై నేమ్. ఒకవేళ ఐడి ఉందనుకోండి అమ్మా, బై నేమ్కి బదులుగా ఇక్కడ ఏం రాస్తారు? బై ఐడి లేదా బై నేమ్ ఐడి రెండు లేకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్తారమ్మా? బై ఎక్స్పాత్. అంటే మనం సిలీనియం ఐడిలో ఎలా అయితే మనం ఈ ప్రోగ్రామ్ రాసామో, సో సేమ్ ఇలానే ప్రోగ్రామ్ రాస్తాం. అండ్ బై నేమ్ అనేటప్పుడు ఈ యూజర్ నేమ్ తలక నేమ్ని మీరు ఎలా కాపీ చేస్తారమ్మా? టెక్స్ట్ బాక్స్ పైన రైట్ క్లిక్ చేస్తారు, ఇన్స్పెక్ట్లోకి వెళ్తారు. ఇక్కడ ఏదైతే మీకు యూజర్ నేమ్ తలక నేమ్ కనిపిస్తుందో ఈ నేమ్ ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకుంటారు. కాపీ చేసుకొని మీరు మీ సిలీనియం వెబ్ డ్రైవర్లో బై నేమ్ అని చెప్పి మన టెక్స్ట్ బాక్స్ తలక నేమ్ని కాపీ పేస్ట్ చేస్తాం. ఇక్కడ కూడా బై నేమ్ అని చెప్పి మన పాస్వర్డ్ తలక నేమ్ అంటే మన టెక్స్ట్ బాక్స్ తలక నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాం. లాగిన్ బటన్కి నేమ్ అనేది ఐడి అనేది లేదు కదమ్మా, అప్పుడు మనం ఏం చేస్తాం? లాగిన్ బటన్కి ఎక్స్పాత్ని ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేశాను. లోపలికి లాగిన్ అవ్వడానికి టైం పడుతుంది కదమ్మా, కొంచెం టైం పడుతుంది కదా లోపలికి లాగిన్ అవ్వడానికి, వెయిట్ చేయమని చెప్తున్నాం. సో లాగౌట్కి ఎన్ని క్లిక్స్ అమ్మా? ఈరోజు మనం చూసాం కదా లాగౌట్కి ఎన్ని క్లిక్స్? 2 క్లిక్స్. ఒకటి డౌన్ యారో పైన క్లిక్, ఇంకోటమ్మా లాగౌట్ పైన క్లిక్. చూడమ్మా, ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్. ఇది ఎవరి తాలూకా ఎక్స్పాత్ అమ్మా? ఇట్ ఈస్ ద ఎక్స్పాత్ ఆఫ్ డౌన్ యారో. అంటే లాగౌట్కి 2 క్లిక్స్ కదమ్మా, ఒకటి డౌన్ యారో ఉంది కదా డ్రాప్ డౌన్ తాలూకా ఎక్స్పాత్ ఇది. సో నెక్స్ట్ కొంచెం టైం వెయిట్ చేయమని చెప్పాను. లాస్ట్లో మనం లాగౌట్ పైన క్లిక్ చేయాలి. సో లాగౌట్ పైన క్లిక్ చేయడానికి మీరు 2 రకాలుగా ప్రోగ్రామ్ రాయొచ్చమ్మా. ఏంటమ్మా అది? బై ఎక్స్పాత్ అయినా మీ ఇష్టమే. బై ఎక్స్పాత్ అని చెప్పి మీరు లాగౌట్కి సంబంధించిన ఎక్స్పాత్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు, లేదా అది ఒక యాంకర్ ట్యాగ్తో బిగిన్ అయ్యి ఉంది కదమ్మా. సో బై ఎక్స్పాత్కి బదులుగా మనం ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చమ్మా? బై లింక్ టెక్స్ట్. అయితే ఎలిమెంట్ లొకేటర్స్ అంటే ఏంటమ్మా? ఈ నేమ్ అనేది, ఈ ఎక్స్పాత్ అనేది, లేదా ఈ లింక్ టెక్స్ట్ అనేది, వీటిని బేస్ చేసుకొని మనం ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో వీటిని ఏమంటున్నామా? ఎలిమెంట్ లొకేటర్స్ అంటున్నాం. సో అదేవిధంగా మీరు ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకొని కూడా ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. యూ కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ద ట్యాగ్ నేమ్. కాకపోతే ఇట్ షుడ్ బి యూనిక్. అది కంపల్సరీ ఏముండాలమ్మా?
యూనిక్గా ఉండాలి. అంటే ఆ పేజ్లో మీకు మల్టిపుల్ యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయనుకోండి అమ్మా, అంటే మల్టిపుల్ ట్యాగ్స్ విత్ ద సేమ్ నేమ్తో మీకు మల్టిపుల్ ట్యాగ్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో రమేష్ అని పిలిచారు, అక్కడ ఒక రమేష్ ఉంటే ఓకే గుడ్ అమ్మ. మల్టిపుల్ రమేష్లు ఉన్నారనుకోండి మీకే ప్రాబ్లం కదా, అందరు రమేష్లు రెస్పాండ్ అయిపోతారు. మీరు ఒక రమేష్నే పిలిచారు బట్ అక్కడ ఉన్న రమేష్లు అందరూ రెస్పాండ్ అవుతారు. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం అమ్మ. ఆ ట్యాగ్ నేమ్తో మీకు ఒక్క ఎలిమెంట్ ఉంటే ఓకే, బట్ ఆ ట్యాగ్ నేమ్తో మీకు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి మళ్ళీ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ట్యాగ్ నేమ్ అనేది అంత రికమెండెడ్ అయితే కాదమ్మా. ఓకే. సో నెక్స్ట్ అనదర్ ఎలిమెంట్ లొకేటర్, ఇంకో ఎలిమెంట్ లొకేటర్ ఉంది చూడండి. ఇక్కడ ఇంకో ఎలిమెంట్ లొకేటర్ ఏముందమ్మా, ఇక్కడ పార్షియల్ లింక్ టెక్స్ట్. లింక్ టెక్స్ట్ లాంటిదే పార్షియల్ లింక్ టెక్స్ట్. ఏంటమ్మా పార్షియల్ లింక్ టెక్స్ట్ అంటే, మీరు ఈ లింక్ టెక్స్ట్ పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మా లింక్ టెక్స్ట్ని పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ పార్ట్ ఆఫ్ ద లింక్ టెక్స్ట్, లింక్ టెక్స్ట్లో ఒక చిన్న పార్ట్ ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఇది మీకు ఎక్కడ హెల్ప్ అవుతుందండి, ఇది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుందండి. సో ఎలా అంటే కొన్ని లింక్ టెక్స్ట్స్ ఎలా ఉంటాయంటే అమ్మా డైనమిక్గా మారుతూ ఉంటాయి. ద లింక్ టెక్స్ట్ ఈజ్ డైనమికల్లీ చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాగౌట్ అని ఉంటుంది, ఆ ఎండింగ్లో మన అకౌంట్ నెంబర్ కానీ మన అకౌంట్ నేమ్ కానీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్ నేమ్ సతీష్ అనుకోండి, లాగౌట్ సతీష్, లేదా లాగౌట్ రమేష్, లాగౌట్ సురేష్. అంటే లింక్ టెక్స్ట్ అనేది డైనమిక్గా మారుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఏదో ఒక పార్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందమ్మా. అప్పుడు ఇక్కడ మనం పార్షియల్ లింక్ టెక్స్ట్లో ఏం చేస్తామంటే ఏ పార్ట్ అయితే ఫిక్స్డ్గా ఉంటుందో ఆ ఫిక్స్డ్గా ఉన్న పార్ట్ ఇక్కడ రాసిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ అనేది ఫిక్స్డ్గా ఉంది, రిమైనింగ్ మనకి మారుతూ ఉంది, ఓకే యూ కెన్ రైట్ ఇట్. సో ఆ విధంగా మనకి ఈ పార్షియల్ లింక్ టెక్స్ట్ అనేది కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్ లొకేటర్స్ ఏంటంటే అని అడిగారు అనుకోండి, ఒకసారి మీ నోట్బుక్లో హెడ్డింగ్ తీసుకోండి. నేను ఎస్టర్డే ఆల్రెడీ మీరు హెడ్డింగ్ తీసుకున్నారమ్మా, ఎలిమెంట్ లొకేటర్స్ అని. నోట్ ఇట్ డౌన్. నెంబర్ 1 ఐడి. మా ఎలిమెంట్ లొకేటర్స్లో నెంబర్ 1 ఏంటమ్మా ఐడి. నెంబర్ 2 నేమ్. నెంబర్ 3 ఎక్స్పాత్. మా నెంబర్ 4 లింక్ టెక్స్ట్. నెక్స్ట్ అమ్మా నెంబర్ 5 ట్యాగ్ నేమ్. నెంబర్ 6 partial link text. The last one CSS. Number 7 CSS కూడా సేమ్ ఎక్స్పాత్ లానే ఉంటుంది. మనకు వీలైతే ఎప్పుడైనా ఫ్యూచర్లో చూద్దాం, అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ఓకే. సో మీ మైండ్లో పెట్టుకోవాల్సిన 3 ఎప్పుడు కూడా మనం వర్క్ చేసేది నెంబర్ 1 ఐడితో పనిచేస్తాం, ఐడి లేకపోతే నెంబర్ 2 నేమ్తో పనిచేస్తాం, నేమ్ ఐడి 2 లేకపోతే అప్పుడు లాస్ట్ ఆప్షన్ ఏంటమ్మా ఎక్స్పాత్తో పనిచేస్తాము. సో టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ ఎక్స్పాత్. ఈరోజు మనం ఎక్స్పాత్ కోసం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాము. ఓకే. సో అయితే ఎక్స్పాత్స్ అనేవి మనకి 2 రకాలు ఉంటాయమ్మా. వీ హ్యావ్ 2 types ఆఫ్ ఎక్స్పాత్స్. మెయిన్ హెడ్డింగ్ తీసుకోండి, టుడేస్ అవర్ మెయిన్ హెడ్డింగ్ ఈజ్ ఎక్స్పాత్. ఎస్. ఇంకో చిన్న విషయం, ఎస్టర్డే ఎవరో ఒక చిన్న డౌట్ అడిగారమ్మా, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటే ఎలా అనేది. సో సిలీనియం ఐడిలో ప్రోగ్రామ్స్ అవసరం లేదమ్మా. సిలీనియం ఐడి మన రియల్ టైం కోసం అయితే కాదు, జస్ట్ ఏదో మీ ప్రాక్టీస్ కోసం చేయించాను అంతే. వెబ్ డ్రైవర్ ఇష్యూకి వచ్చేటప్పటికమ్మా, వెబ్ డ్రైవర్లో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలా మనం డైరెక్ట్గా ఎంటర్ చేయం. రేపొద్దున మీరు వర్క్లోకి వెళ్ళేటప్పుడు నో నీడ్ టు ఎంటర్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్ డైరెక్ట్లీ. ఇలా మనం ఎంటర్ చేయకుండానే మరి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటామమ్మా, ఎక్సెల్ షీట్ నుంచి తీసుకుంటాం. ఎంఎస్ ఎక్సెల్లో ఒక కాలంలో యూజర్ నేమ్స్ అన్నీ ఇస్తాం, దాని పక్కన ఉండే కాలంలో పాస్వర్డ్స్ అన్నీ ఇస్తామమ్మా. ఒక కాలంలో యూజర్ నేమ్స్ ఇస్తాం, ఒక కాలంలో పాస్వర్డ్స్. అంటే మల్టిపుల్ యూజర్ నేమ్స్, మల్టిపుల్ పాస్వర్డ్స్. అవి ఎన్నైనా అయి ఉండొచ్చు, అది 10 యూజర్ నేమ్స్ అయి ఉండొచ్చు, 20, 100, 1000 మీ ఇష్టం. అంటే ఒక ఎక్సెల్ షీట్లో ఒక కాలంలో యూజర్ నేమ్స్ అన్నీ ఇస్తారు, దాని పక్కన ఉండే కాలంలో పాస్వర్డ్స్ అన్నీ ఇస్తారు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ ప్రోగ్రాంలో ఎంటర్ చేయడానికి బదులుగా మీరు ఎక్కడి నుంచేమో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ని రీడ్ చేస్తారు. యూ నీడ్ టు రీడ్ ద యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ ఫ్రమ్ ద ఎక్సెల్ షీట్. ఎంఎస్ ఎక్సెల్ నుంచి ఆ మల్టిపుల్ యూజర్ నేమ్స్ని, ఆ మల్టిపుల్ పాస్వర్డ్స్ని రీడ్ చేసి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే నేను ఎవరో క్వశ్చన్ అడిగారో దానికి ఆన్సర్ చెప్తున్నాను. ఓకే. సో ఆ విధంగా మనం ఎక్సెల్ నుంచి మల్టిపుల్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి ఇక్కడ రీడ్ చేయొచ్చు.
లేదా మీకు డేటాబేస్లో ఉన్నాయి అంటే ఒక ఎస్క్యూఎల్ సర్వర్లో ఉన్నాయి అనుకోండి అమ్మా యూజర్ నేమ్ పాస్వర్డ్స్. సో ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి కూడా మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు వెబ్ డ్రైవర్ని. సో ఎస్క్యూఎల్ సర్వర్లో ఉన్నటువంటి డేటాని రీడ్ చేసి వేరియబుల్స్లో తీసుకొని ఆ వేరియబుల్ని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు. అంటే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ చేత్తోనే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన పని లేదమ్మా. ఎక్సెల్ షీట్ నుంచైనా మీరు మల్టిపుల్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు మన వెబ్ డ్రైవర్లో. లేదా డేటాబేస్ ఐ మీన్ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి కూడా మీరు మల్టిపుల్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ని తీసుకొని వాటిని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఓకే, అదే ఎస్టర్డే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమో. సో నౌ కమింగ్ టు ద టుడే సెషన్. సో ఎక్స్పాత్లు మనకి ఎన్ని రకాలు ఉన్నాయమ్మా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎక్స్పాత్స్? మా హెడ్డింగ్ తీసుకున్నారు కదా ఎక్స్పాత్ అని. సో నోట్ ఇట్ డౌన్. సో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పాత్స్. మనకి 2 రకాల ఎక్స్పాత్స్ ఉంటాయమ్మా. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పాత్స్. నోట్ ఇట్ డౌన్. సో నెంబర్ 1 అబ్సల్యూట్ ఎక్స్పాత్. నెంబర్ 1 అబ్సల్యూట్ ఎక్స్పాత్. నేను ఏదో షార్ట్కట్లో ఏబిఎస్ అని రాశాను. అబ్సల్యూట్ ఎక్స్పాత్. నెంబర్ 2 రిలేటివ్ ఎక్స్పాత్. ఒకటేంటమ్మా అబ్సల్యూట్ ఎక్స్పాత్, ఇంకోటి ఏంటి రిలేటివ్ ఎక్స్పాత్. అయితే ఈ రెండింటిలో ఒక ఎక్స్పాత్ మాత్రమే మనం నేర్చుకోవాలమ్మా. మనం ఏం నేర్చుకోవాలి? మన ఓన్లీ రిలేటివ్ ఎక్స్పాత్ మాత్రమే నేర్చుకోవాలి. మీ మైండ్లో ఉంచి అబ్సల్యూట్ ఎక్స్పాత్ అనే కాన్సెప్ట్ని పూర్తిగా తీసేయాలి. ఏ ఒక్కరు కూడా అబ్సల్యూట్ ఎక్స్పాత్ని ఫాలో అవ్వకూడదు. అందరం ఓన్లీ రిలేటివ్ ఎక్స్పాత్ని మాత్రమే ఫాలో అవ్వాలి. రీజన్ ఏంటమ్మా? అబ్సల్యూట్ ఎక్స్పాత్లో మనకు వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎందుకు ఫాలో అవ్వద్దని చెప్తున్నా. సో రీజన్ ఏంటో చెప్తాను చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఎయిర్పోర్ట్ అనుకుందాం. ఇది మన ఎయిర్పోర్ట్. ఇది నా ఆఫీస్ అమీర్పేటలో ఉంది అనుకుందాం. ఓకే, సో ఈ ఎయిర్పోర్ట్ నుంచి అమీర్పేటకి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అనుకుందాం. ఒక 20 km డిస్టెన్స్ ఉంది. ఈ 20 km డిస్టెన్స్ని నేను ఒక అబ్సల్యూట్ ఎక్స్పాత్ రూపంలో చెప్పాలనుకోండి. అబ్సల్యూట్ ఎక్స్పాత్ అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు, మా సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు కంప్లీట్ అన్ని ల్యాండ్ మార్క్స్ మనం చెప్పుకుంటూ వెళ్ళాలమ్మా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ల్యాండ్ మార్క్ని చెప్పుకుంటూ వెళ్తే దాన్ని ఏమంటామా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అబ్సల్యూట్ ఎక్స్పాత్. అంటే నేను మీకు ఎయిర్పోర్ట్ నుంచి నా ఆఫీస్ వరకు నేను మీకు ఎలా చెప్తున్నానంటే అడ్రస్, ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక లెఫ్ట్ తీసుకోండి. ఒక లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక ఏబిసి అనే ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. అక్కడ మరలా ఒక రైట్ తీసుకోండి. సో మరలా అక్కడ ఏదో XYZ అనే ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. సో అక్కడ మరలా ఇంకొక లెఫ్ట్ తీసుకోండి. సో ఇలా నేను మీకు ఈ మొత్తం ఈ 20 కిలోమీటర్స్ కూడా ఇలా ల్యాండ్ మార్క్స్తో నేను కంప్లీట్గా మీకు ఒక ఎక్స్పాత్ చెప్పాను, అంటే నా అడ్రస్ చెప్పాను. ఓకే, ఈరోజు మీరు నన్ను బాగానే రీచ్ అవుతారమ్మా. ఈరోజు ఏబిసి షాపింగ్ మాల్ ఉంటుంది, ఈరోజు XYZ అనే షాపింగ్ మాల్ ఉంటుంది. వాటిని చూసుకుంటూ మీరు లెఫ్ట్ రైట్ చూసుకుంటూ మీరు నా ఆఫీస్కి రీచ్ అవ్వగలుగుతారు. బట్ మీరు ఒక 6 months తర్వాత వచ్చారు, ఇదే ఎక్స్పాత్ని పట్టుకొని మీరు ఒక 6 నెలల తర్వాత వచ్చారు, ఎయిర్పోర్ట్లో దిగారు, నా ఆఫీస్కి వద్దాం అనుకుంటున్నారు. సో ఒక లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఏబిసి అనే షాపింగ్ మాల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గ్యారంటీ లేదు. ఈ XYZ అనే షాపింగ్ మాల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది కూడా గ్యారంటీ లేదు. సో ఓకే, ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చారమ్మా, అక్కడ మీకు XYZ అనే షాపింగ్ మాల్ ఏం కనిపించలేదు. ఆఫ్టర్ 6 months లేదా ఆఫ్టర్ 1 year మీకు ఇది కనిపించలేదు. ఇంకా మీరు నా ఆఫీస్కి రీచ్ అవ్వగలుగుతారంటే రీచ్ అవ్వలేరమ్మా, మీరు ఎక్కడితోనే ఆగిపోతారు. యూ కాంట్ రీచ్ మై ఆఫీస్. సో దట్స్ వై ఇలా సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు ఇలా కంప్లీట్ ల్యాండ్ మార్క్స్తో ఉన్నటువంటి అబ్సల్యూట్ ఎక్స్పాత్ వాడకూడదు. మరి రిలేటివ్ ఎక్స్పాత్ అంటే అర్థం ఏంటమ్మా? రిలేటివ్ ఎక్స్పాత్ అంటే మన ఇంటికి దగ్గరలో ఉన్న ల్యాండ్ మార్క్ ఒకటి మనం చెప్పుకుంటాం. అంటే నేను మీకు ఏం చెప్తాను అంటే, మీరు నన్ను రీచ్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా అమీర్పేట్ మెట్రో స్టేషన్కి వచ్చేయండి. అమీర్పేట్ మెట్రో స్టేషన్ నుంచి ఓన్లీ 1 left and 1 right యూ కెన్ రీచ్ మీ. అక్కడ నుంచి ఒక లెఫ్ట్ ఒక రైట్ తీసుకుంటే నన్ను రీచ్ అయిపోతారని చెప్పాను. ఓకే, అంటే నేను ఈ 20 కిలోమీటర్స్ సంబంధించిన ల్యాండ్ మార్క్స్ ఏం చెప్పలేదు, నేను ఓన్లీ మా ఇంటి పక్కన ఉన్న మెట్రో స్టేషన్ కోసం మాత్రమే చెప్పాను. సో దీన్ని మనం ఏమంటున్నామా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిలేటివ్ ఎక్స్పాత్ అంటున్నాం. సో డోంట్ ఫాలో ద అబ్సల్యూట్ ఎక్స్పాత్. ఎవరం కూడా అబ్సల్యూట్ ఎక్స్పాత్ని ఫాలో అవ్వకూడదు, రిలేటివ్ ఎక్స్పాత్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఓకే ఫైన్. ఇప్పుడు ఇదే విషయాన్ని మన ప్రాజెక్ట్ రూపంలో చూద్దాము. సి మన హెచ్ఆర్ఎం సైట్లోకి వెళ్దాం ఒకసారి. సో మన హెచ్ఆర్ఎం సైట్లో మన యూజర్ నేమ్ పైన రైట్ క్లిక్ చేస్తున్నాం, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ మీకు ఒక లైన్, డార్క్ లైన్ కనిపిస్తుంది కదమ్మా, ఒక సెలెక్టెడ్ లైన్ కనిపిస్తుంది కదా బాటంలో. ఇది ఎవరికి సంబంధించిన లైన్ అమ్మా? దిస్ లైన్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ యూజర్ నేమ్. ఈ లైన్ అనేది మన యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్కి సంబంధించింది.
ఇందులో అబ్సల్యూట్ ఎక్స్ పాత్ అంటే ఏమవుతుందమ్మా? అబ్సల్యూట్ ఎక్స్ పాత్ అంటే బిగినింగ్ నుంచి టాప్ లైన్ ఏం కనిపిస్తుందమ్మా మీకు? టాప్లో లైన్ ఏం కనిపిస్తుంది? హెచ్టిఎంఎల్ అనే ఒక లైన్ కనిపిస్తుంది కదా. ఆ టాప్లో ఉన్న హెచ్టిఎంఎల్ నుంచి ఈ పర్టికులర్ సెలెక్టెడ్ లైన్ వరకు మొత్తం ఈ కంటెంట్ అంతా కూడా మీకు ఎందులో వచ్చేస్తుందమ్మా? ఎంటైర్ థింగ్ అంటే ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ హెచ్టిఎంఎల్ నుంచి ఈ సెలెక్టెడ్ లైన్ వరకు ఈ కంటెంట్ అంతా మీకు అబ్సల్యూట్ ఎక్స్ పాత్లో వచ్చేస్తుందమ్మా. సో ఫ్యూచర్లో డెవలపర్ ఏమైనా ఈ చేంజెస్ చేస్తే ఈ కోడ్ అంతా ఎవరి దగ్గర ఉంటుందమ్మా? ఈ సోర్స్ కోడ్ అంతా డెవలపర్ చేతిలో ఉంటుంది. సో ఫ్యూచర్లో డెవలపర్ ఈ కోడ్లో ఏ చిన్న చేంజ్ చేసినా కూడా, ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ద డెవలపర్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద సోర్స్ కోడ్, ఈ హెచ్టిఎంఎల్ నుంచి ఈ యూజర్ నేమ్ మధ్యలో డెవలపర్ ఏ చిన్న చేంజ్ చేసినా కూడా అబ్సల్యూట్ ఎక్స్ పాత్ కెనాట్ రీచ్ ద డెస్టినేషన్. మన అబ్సల్యూట్ ఎక్స్ పాత్ అనేది డెస్టినేషన్ని రీచ్ అవ్వలేదు. ఏ లైన్లో అయితే మన డెవలపర్ చేంజ్ చేశాడో ఆ లైన్లోనే మనకి ఐడెంటిఫికేషన్ ఆగిపోతుంది, అది మన డెస్టినేషన్కి రీచ్ అవ్వలేదు. అదే మన రిలేటివ్ ఎక్స్ పాత్ అనుకోండమ్మా, అలా కాదు, మన ఎలిమెంట్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ మార్క్ తీసుకొని అక్కడి నుంచి అక్కడికి మనం ఒక ఎక్స్ పాత్ని జనరేట్ చేస్తాం. సో ఫ్యూచర్లో డెవలపర్ ఏమైనా చేంజెస్ చేసినా కూడా అంతగా మన ఎక్స్ పాత్కి ఏమి కూడా అది ఎఫెక్ట్ కాదు. సో దట్స్ వై డోంట్ గో విత్ అబ్సల్యూట్ ఎక్స్ పాత్. ఎట్టి పరిస్థితుల్లో అబ్సల్యూట్ ఎక్స్ పాత్ అనేది ఫాలో అవ్వద్దు, అందరం కూడా రిలేటివ్ ఎక్స్ పాత్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇదే విషయాన్ని ఒకసారి నోట్బుక్లో కూడా చెప్తాను, రాసుకున్నాము. ఆల్రెడీ ఏం రాశారు? దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎక్స్ పాత్స్. నెంబర్ 1 అబ్సల్యూట్, నెంబర్ 2 రిలేటివ్ ఎక్స్ పాత్. ప్లీజ్ నోట్ డౌన్. ఇంకో చిన్న విషయం చెప్తా, రాసుకోండమ్మా. డోంట్ యూస్ అబ్సల్యూట్ ఎక్స్ పాత్, డోంట్ యూస్ అబ్సల్యూట్ ఎక్స్ పాత్. Why? Because if any changes in the tree structure, if any changes in the tree structure అంటే ఏం లేదమ్మా, ఇక్కడ మన కోడ్ ఏ రూపంలో ఉందమ్మా? ఈ కోడ్ అనేది హెచ్టిఎంఎల్ కోడ్, ఇట్ ఈస్ లుక్ లైక్ ఎ ట్రీ. అంటే బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్, అగైన్ బ్రాంచెస్, అగైన్ సబ్ బ్రాంచెస్, ఇట్స్ లుక్ లైక్ ఎ ట్రీ. ఇది ఒక ట్రీ స్ట్రక్చర్లో ఉంది కదమ్మా, అందుకే అలా చెప్పాను అంతే. ఇఫ్ ఎనీ చేంజెస్ ఇన్ ద ట్రీ స్ట్రక్చర్, లేదా ఇఫ్ ఎనీ చేంజెస్ ఇన్ ద సోర్స్ కోడ్లో చేంజ్ అనొచ్చు, లేదా ఇఫ్ ఎనీ చేంజెస్ ఇన్ ద ట్రీ స్ట్రక్చర్, దెన్ ఇట్ కెనాట్ ఐడెంటిఫై ద ఎలిమెంట్. ట్రీ స్ట్రక్చర్లో ఏ చిన్న చేంజెస్ జరిగినా ఫ్యూచర్లో ఇది ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయలేదు. నెక్స్ట్ పాయింట్ అమ్మా, రిలేటివ్ ఎక్స్ పాత్ ఈస్ రికమెండెడ్. ఓకే ఫైన్, ఇంతవరకు బాగానే ఉందమ్మా. అయితే ఆల్రెడీ మీకు ఎక్స్ పాత్ని ఎలా కాపీ పేస్ట్ చేయాలో అనేది చెప్పాను కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లాగిన్ పేజ్, ఈ లాగిన్ బటన్ ఉంది, ఈ లాగిన్ బటన్కి ఎక్స్ పాత్ కావాలంటే ఎస్టర్డే మనం ఏం చేస్తామా? లాగిన్ పైన రైట్ క్లిక్ చేసాం, రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళాం. ఇన్స్పెక్ట్లో మనకు ఒక డార్క్ లైన్, ఒక సెలెక్టెడ్ లైన్ ఒకటి కనిపిస్తుంది కదమ్మా. ఈ సెలెక్టెడ్ లైన్ పైన రైట్ క్లిక్ చేసాం, అంతే కదమ్మా. సో డార్క్ లైన్ పైన రైట్ క్లిక్ చేసాం, కాపీలోకి వెళ్ళాం. కాపీలో ఎక్కడికి వెళ్ళామా? కాపీ ఎక్స్ పాత్, మీకు తెలిసిందే. సో కాపీ ఎక్స్ పాత్ అని చెప్పి ఒకసారి నేను ఈ నోట్ ప్యాడ్లో దాన్ని పేస్ట్ చేసి చూపిస్తాను. అంటే మనం కాపీ చేసిన ఎక్స్ పాత్ని ఇక్కడ ఒకసారి పేస్ట్ చేద్దాం. సో ఇలా మనకి ఎక్స్ పాత్ అనేది కాపీ అయిందమ్మా అక్కడ నుంచి. సో ఈ ఎక్స్ పాత్ని చూసి ఇది అబ్సల్యూట్ ఎక్స్ పాతా లేదా రిలేటివ్ ఎక్స్ పాతా మీరు ఎలా చెప్పగలుగుతారు? ఒక ఎక్స్ పాత్ని చూడగానే అది అబ్సల్యూట్ ఎక్స్ పాతా లేదా రిలేటివ్ ఎక్స్ పాతా అనే విషయాన్ని మనం ఎలా చెప్పగలుగుతాం? ఏం లేదమ్మా, వెరీ సింపుల్. సో రిలేటివ్ ఎక్స్ పాత్ ఎప్పుడు కూడా మీకు దేంతో బిగిన్ అవుతుంది అంటే, ఆల్వేస్ ద రిలేటివ్ ఎక్స్ పాత్ ఈస్ బిగినింగ్ విత్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్. అంటే మీ ఎక్స్ పాత్కి బిగినింగ్లో ఇలా 2 ఫార్వర్డ్ స్లాష్లు కనిపిస్తే దాని అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ అ రిలేటివ్ ఎక్స్ పాత్ అని అర్థం. అదే మీ ఎక్స్ పాత్ అనేది బిగినింగ్ విత్ హెచ్టిఎంఎల్, మీ ఎక్స్ పాత్ అనేది హెచ్టిఎంఎల్తో బిగిన్ అయి ఉన్నా, ఆర్ ఇట్ ఈస్ బిగినింగ్ విత్ సింగిల్ ఫార్వర్డ్ స్లాష్తో బిగిన్ అయి ఉన్నా, దాని అర్థం ఏంటమ్మా? దట్ ఎక్స్ పాత్ ఈజ్ ఎ అబ్సల్యూట్ ఎక్స్ పాత్ అని అర్థం. అంటే మీరు ఒక ఎక్స్ పాత్ని చూడగానే అది రిలేటివా లేదా అబ్సల్యూట్ ఎక్స్ పాత్ మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇఫ్ ద ఎక్స్ పాత్ ఈస్ బిగినింగ్ విత్ అ డబుల్ ఫార్వర్డ్ స్లాష్, దట్ ఈస్ అ రిలేటివ్ ఎక్స్ పాత్. If it is beginning with HTML or single forward slash, that is called as a absolute ఎక్స్ పాత్. అని మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా అంత చిన్న నోట్ అని చెప్పి రాయండి. నోట్, రిలేటివ్ ఎక్స్ పాత్ ఈస్ బిగినింగ్ విత్ అ డబుల్ ఫార్వర్డ్ స్లాష్.
relative x path is beginning with a double forward slash and absolute x path is beginning with either HTML or single slash. ఓకే రైట్. అంటే మీరు ఎక్స్పాత్ కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ డబల్ ఫార్వర్డ్ స్లాష్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలేమో. ఓకే, అంటే అది రిలేటివ్ ఎక్స్పాత్ కాపీ అయిందా లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే ఫైన్. సో నౌ టేక్ ద హెడ్డింగ్. ఇప్పుడు ఒక హెడ్డింగ్ తీసుకున్నాము. ద హెడ్డింగ్ ఈజ్ హౌ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్పాత్ మాన్యువల్లీ. ద టాపిక్ ఈజ్ హౌ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్పాత్ మాన్యువల్లీ. ఎక్స్పాత్ని మాన్యువల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. How to find out the XPath manually. And one more thing, మనం XPath అనేది రియల్ టైంలో మాన్యువల్గా అయితే రాయం. మనం రియల్ టైంలో XPathని కాపీ పేస్ట్ మాత్రమే చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లాగిన్ బటన్కి XPath కావాలి అంటే లాగిన్ పైన రైట్ క్లిక్ చేస్తాం, ఇన్స్పెక్ట్లోకి వెళ్తాం. సో ఇన్స్పెక్ట్లో ఈ డార్క్ లైన్ ఏదైతే ఉందో దానిపైన రైట్ క్లిక్ చేసి కాపీలోకి వెళ్ళి కాపీ XPath యూస్ చేస్తాం. అంతేగాని ఓన్గా అయితే ఎవరం XPathని రియల్ టైంలో ఫైండ్ అవుట్ చేయం. బట్ మీ ఇంటర్వ్యూ పర్పస్ కోసం ఇంటర్వ్యూస్లో అడుగుతా ఉన్నాడు, కెన్ యూ ఫైండ్ అవుట్ XPath మాన్యువల్గా XPathని రాయగలుగుతున్నారా, ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారా అని ఇంటర్వ్యూలో అడుగుతున్నాడు. దానికోసం మాత్రమే మనం చెప్తున్నాం. అండ్ యూ మస్ట్ నో ద సింటాక్స్. XPath తాలూకా సింటాక్స్ మీకు తెలిసి ఉండాలమ్మా. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు మోడిఫికేషన్స్ అంటే మీ కోడ్ని మోడిఫై చేసేటప్పుడు ఈ XPath తెలిస్తే అంటే సింటాక్స్ అనేది మీకు తెలిస్తే ఈజీలీ యూ కెన్ మోడిఫై యువర్ ప్రోగ్రామ్స్. మీరు మీ ప్రోగ్రామ్స్ని ఈజీగా మోడిఫై చేసుకోగలుగుతారు. సో దట్స్ వై అందుకోసం మాత్రమే నేను XPath ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చెప్తున్నాను. అండ్ ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ డిఫికల్ట్, కొంచెం కష్టంగా ఉంటుంది. నాన్ ఐటీ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి ఓకే హ్యాపీగానే ఉంటుంది, నాన్ ఐటీ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ట్రై టు అండర్స్టాండ్, వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ రియల్ టైంలో ఇంత కష్టం ఉంటుందా అంటే ఉండదమ్మా. రియల్ టైంలో మనం అందరం కాపీ పేస్ట్ చేస్తాం. బట్ ఆ కాన్సెప్ట్ తెలియాలని చెప్తున్నాను అంతే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఒక్క రోజులో అయిపోతుందా ఇప్పుడు XPath మాన్యువల్ అయిపోతుందా అంటే అవ్వదమ్మా. మనకి అది కొంచెం పెద్ద టాపిక్. మండే ఐ విల్ కంటిన్యూ. అంటే ఈరోజు వీలైనంత వరకు చెప్తాను, ఒక 5 minutes టైం ఉంది. సో ఈ రోజు తర్వాత ఐ విల్ కంటిన్యూ ఆన్ మండే. టుమారో ఈజ్ హాలిడే అమ్మా. రేపు మనకి హోలీ. సో రేపు హాలిడే ఉంటుంది. సో మీరు ఏమైనా డౌట్స్ అడగాలి అనుకున్నా కూడా మండే మార్నింగ్ 10:40కి నేను అవైలబుల్గా ఉంటాను. రేపు మార్నింగ్ 10:40కి ఉండదమ్మా. టుమారో ఇస్ హాలిడే. సో మండే మార్నింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే మార్నింగ్ 10:40 జూమ్ లింక్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది కదా. సో యూ కెన్ అటెండ్ దట్ మండే మార్నింగ్ 10:40. మండే ఈవినింగ్ 7 PM ఐ విల్ కంటిన్యూ ద XPathని కంటిన్యూ చేస్తూ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్. మండే రోజు మనం వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ కూడా చూద్దాం. సో వీలైతే ట్యూస్డే అండ్ వెన్స్డే వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు రైట్ ప్రోగ్రామ్స్ ఇన్ వెబ్ డ్రైవర్లో ప్రోగ్రామింగ్ ఎలా రాయాలనేది మనకు వీలైతే ట్యూస్డే అండ్ వెన్స్డే మనం కంటిన్యూ చేద్దాం. ఓకే ఫైన్. నౌ కమింగ్ టు ద XPath ఇష్యూలోకి వద్దాము. సో ఇంకో చిన్న విషయం ఏంటంటే XPathని నేను ఒక రకంగా రాస్తాను, వేరొక పర్సన్ మీరు ఇంకో రకంగా రాస్తారు, ఇంకో పర్సన్ ఇంకొక రకంగా రాస్తారు. అంటే మన అందరం రాసే XPathలు ఒకటే అయి ఉండాలని ఏమీ లేదమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా హౌస్ అనుకోండి, ఇది నా ఆఫీస్ అనుకోండి. నా హౌస్ నుంచి నా ఆఫీస్కి ఒకటే రోడ్డు ఉంటుందా అంటే కాదమ్మా. దెర్ మే బి ఏ మల్టిపుల్ వేస్, డిఫరెంట్ రోడ్స్ ఉండొచ్చు కదమ్మా. ఒకటే వే కాదు కదా మన ఇంటి నుంచి మన ఆఫీస్కి. సేమ్ ఇక్కడ కూడా అంతేనమ్మా. ఇది సోర్స్, ఇది డెస్టినేషన్ మన XPath. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అందరూ ఒకటే XPath రాయాలని ఏం లేదు. సో నేను XPath ఒక రకంగా రాస్తాను, మీరు ఇంకో రకంగా రాస్తారు, మీ పక్కన ఉన్నాడు ఇంకో రకంగా రాస్తాడు. సో అయితే ఫైనల్గా మనం చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. మనం రాసిన XPath రైటా రాంగా ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, అసలు XPaths రాయడానికి ఎన్ని ఆల్గరిథమ్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆల్గరిథమ్స్, అవన్నీ ఒకసారి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం XPathని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని XPathని ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. వీ కెన్ ఫైండ్ అవుట్ ద XPath బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్. అది మన ఫస్ట్ ఆల్గరిథమ్. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆల్గరిథమ్స్ టు ఫైండ్ అవుట్ ద XPath. సో నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారంటే, సో వీ కెన్ ఫైండ్ అవుట్ ద XPath బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్. వీ కెన్ ఫైండ్ అవుట్ ద XPath బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం XPathని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అనేది ఒకసారి చెప్తాను చూడమ్మా.
ఈ యూజర్ నేమ్ ఉంది కదా, యూజర్ నేమ్ తలక ఎక్స్ పాత్ని నేను ఓన్గా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని. మా ప్రాపర్టీస్ ఎలా చూస్తాం? హౌ టు వెరిఫై ద ప్రాపర్టీస్? మన పాత పద్ధతేనమ్మా, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఇన్స్పెక్ట్లో యూ కెన్ సీ ద ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అంటారు. ఒకసారి ఏంటంటున్నామో ఇక్కడ మనకి నేమ్ అనేది ఒక ప్రాపర్టీ అండ్ ప్లేస్ హోల్డర్ అనేది ఒక ప్రాపర్టీ. యూ కెన్ కావస్తే దీని సైజ్ ఇలా పెంచుకోండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సే నేమ్, ప్లేస్ హోల్డర్, ఇలా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని మనం ఎక్స్పాత్ని ఫైండ్ అవుట్ చేద్దాము. ఇప్పుడు మనం రాసేది అబ్సల్యూట్ ఎక్స్పాతా లేదా రిలేటివ్ ఎక్స్పాతమ్మా? ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయబోయేది అబ్సల్యూట్ ఎక్స్పాతా లేదా రిలేటివ్ ఎక్స్పాతా? మన మైండ్లో అసలు అబ్సల్యూట్ అనే కాన్సెప్ట్ తీసేయాలి, మనం ఓన్లీ రిలేటివ్ కోసం మాత్రమే పనిచేయాలి. సో రిలేటివ్ ఎక్స్పాత్ ఎప్పుడు మనకి దేంతో బిగిన్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద రిలేటివ్ ఎక్స్పాత్ ఈస్ బిగినింగ్ విత్ డబల్ ఫార్వర్డ్ స్లాష్. డబల్ ఫార్వర్డ్ స్లాష్తో బిగిన్ అవుతుంది. సో నెక్స్ట్ ట్యాగ్ నేమ్ అనేది రాయాలి. మీ లైన్, మన సెలెక్టెడ్ లైన్ ఉంది కదమ్మా, డార్క్ లైన్ వెనకాతల, అందులో వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్? ట్యాగ్ నేమ్ ఏం కనిపిస్తుందమ్మా? ద ట్యాగ్ నేమ్ ఈస్ ఇన్పుట్ ట్యాగ్. ఇన్పుట్ ట్యాగ్, స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజింగ్, అది సింటాక్స్ అమ్మా. స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజింగ్. లోపల మన ప్రాపర్టీ అనేది యూనిక్గా ఉండే ప్రాపర్టీ. ప్రజెంట్ ఈ రోజుకైతే ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ప్రాపర్టీ. ఇప్పుడు చూడండి, నేమ్ ఈక్వల్ టు సమ్ యూజర్ నేమ్ అని ఉంది చూడమ్మా, ఇదంతా కూడా తీసుకుందామా. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మనకి ఈజీగా ఉంటుందని ఈ లోపల ఉండేది ఇదంతా కూడా తీసుకుంటున్నా. నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్, దాన్ని అలా కాపీ చేయండి. సో కాపీ చేసి స్క్వేర్ బ్రాకెట్లో పేస్ట్ చేద్దాం. ప్రాపర్టీ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అనేది. బిఫోర్ దిస్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీకి ముందర మనం @ అనేది యాడ్ చేసుకోవాలి. ప్రాపర్టీని కాపీ పేస్ట్ చేసుకొని ప్రాపర్టీ ముందర మీరు ఏం యాడ్ చేయాలమ్మా? @ అనేది యాడ్ చేయాలి. వన్ మోర్ థింగ్, ఈ ప్రాపర్టీ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ప్రాపర్టీ వాల్యూ అంటారమ్మా. ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది డబుల్ కొటేషన్స్లో అయినా ఉండొచ్చు లేదా సింగిల్ కొటేషన్స్లో అయినా ఉండొచ్చు అమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రాపర్టీ వాల్యూ అనేది మీరు ఎక్స్పాత్లో డబుల్ కొటేషన్స్లో రాసినా యాక్సెప్ట్ చేస్తుంది, లేదా సింగిల్ కొటేషన్స్లో రాసినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, రైట్. మా యాట్రిబ్యూట్ అన్నా ప్రాపర్టీ అన్నా ఒకటేనమ్మా. కొంతమంది యాట్రిబ్యూట్స్ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది ప్రాపర్టీ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, ఫైన్. మరి ఇది రైటా రాంగ్గా మనం ఎలా చెక్ చేస్తాం? సో కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి మన ఇన్స్పెక్ట్ విండోలో కంట్రోల్ ఎఫ్. మళ్ళీ నేను మీకు మండే చెప్తానమ్మా, ఈరోజు టైం లేదు. సో కంట్రోల్ ఎఫ్లో ఈ బాటంలో ఫైండ్ అని ఉంది చూడమ్మా, ఫైండ్ దగ్గర మనం రాసిన ఎక్స్పాత్ని పేస్ట్ చేయండి. మన ఎక్స్పాత్ని పేస్ట్ చేస్తే ఇక్కడ మనకి ఏం కనిపించింది చూడమ్మా? 1 ఆఫ్ 1 అంటే అర్థం ఏంటమ్మా? 1 ఎలిమెంట్ ఈజ్ ఐడెంటిఫైడ్ అని అర్థం. అదే మనం రాంగ్ రాసాం అనుకోండి అమ్మా, రాంగ్ రాస్తే మనకి ఏమొచ్చింది చూడమ్మా? ఇక్కడ 0. ఇక్కడ 0 అని వస్తే మీ ఎక్స్పాత్ రాంగ్. మీరు ఏదైతే ఎక్స్పాత్ రాసారో అది రాంగ్ అని అర్థం అమ్మా. సో 1 అని వస్తే ఓకే, యువర్ ఎక్స్పాత్ ఈజ్ రైట్. అయితే మండే మనం దీనికోసం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం, ఇంకా డిఫరెంట్ వేస్ అనేవి మాట్లాడుకుందాం, ఎన్ని రకాలుగా ఎక్స్పాత్లు రాయొచ్చు,